బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖపట్నంలో దారుణ ఘటన వెలుగు చూస్తుంది. 10 మంది వ్యక్తులు ఓ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విశాఖపట్నంలో నివసిస్తున్న ఒడిశాకు చెందిన 17 ఏళ్ల దళిత బాలికని భువనేశ్వర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో లొంగ తీసుకున్నాడు. ఈ నెల 18న ఓ లాడ్జికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత తన స్నేహితుడిని పిలిపించి అత్యాచారం చేయించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకునేందుకు ఆర్కే బీచ్కి వెళ్ళింది. బీచ్లో పర్యాటకుల ఫోటోలు తీసే వ్యక్తి అక్కడ ఏడుస్తున్న బాలికను చూశాడు. జగదాంబ కూడలి సమీపంలో లాడ్జికి తీసుకెళ్లాడు. అక్కడ బంధించారు. అతడితో సహా స్నేహితులు 8 మంది 2 రోజుల పాటు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. భయాందోళనకు గురైన బాలిక వారి చెర నుంచి తప్పించుకుని ఒడిశాలో కలఖండి జిల్లాలో ఉన్న స్వగ్రామానికి వెళ్లిపోయింది. ఇంటి నుంచి బాలిక వెళ్లిన 18వ తేదీనే అదృశ్య కేసు నమోదు చేసిన 4వ పట్టణ పోలీసులు 22వ తేదీన ఆమెను గుర్తించి ఇక్కడ ఇంటికి చేర్చారు. మానసిక ఆందోళన, భయంతో ఆదివారం వరకు బాలిక తనకు జరిగిన అన్యాయం తల్లిదండ్రులతోనూ పంచుకోలేకపోయింది. తాను పడ్డ బాధలు ఆదివారం చెప్పడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నగరానికి చెందిన 8 మందిని ఇప్పటివరకు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా సమాచారం. ప్రియుడు, అతని స్నేహితుడు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి జార్ఖండ్, విశాఖ నగరాల్లో గాలిస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీధర్ జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, అసలే మోసపోయాను, వంచబడ్డానని బాధలో ఉన్న అమ్మాయిని మళ్ళీ ఎంత దారుణంగా వీళ్ళు చేశారంటే అసలు ఎలా చూడాలి? అందరూ దొరికినట్టే నిందితులు, ఇంకా ఇద్దరు దొరకలేదని చెప్తున్నారు. ఇంకా పోలీసులు ఏమంటున్నారు? సతీష్, విశాఖలో గ్యాంగ్ రేప్ ఘటన కలకలం రేపుతుంది. ఈ కొత్త సంవత్సరం వేడుకలు అంతా మునుగున్న సమయంలో ఇలాంటి ఘటన విచారకరమే. యువతపై 11 మంది అత్యాచారానికి పాల్పడినట్లుగా మనకి ప్రధానంగా అందుతున్న సమాచారం. అయితే ఇప్పటికే మిస్సింగ్ కేసు నమోదైనటువంటి ఈ యువతని ఈ విధంగా విశాఖలో కొంతమంది ఇట్లా చేయడం అనేది దారుణమైనటువంటి ఘటనే. అంతా కూడా కొత్త సంవత్సర వేడుకలో మునిగి ఉన్న సమయంలో విశాఖలో ఈ దారుణం చోటు చేసుకుంది. అంటే ఇక్కడ నగరానికి చెందిన ఒక యువతిపై 11 మంది అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన వెలుగు చూస్తుంది. ఈ ఘటనను పోలీసులు ఇప్పటివరకు గోప్యంగా ఉంచారు. ఇప్పటికే 11 మంది నిందితుల్ని అదుపులోకి తీసుకొని వారందరినీ కూడా రహస్యంగా విచారిస్తున్నట్లుగా మనకి తెలుస్తుంది. 4వ పట్టణ, ఇక్కడ మనకి నగరంలో 4వ పట్టణ పోలీస్ స్టేషన్, ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న ఒక యువతి ఒక యువకుడిని ప్రేమించింది. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం ఆ యువకుడు ఆమెతో మాట్లాడాలంటూ పిలిచి స్టేషన్ కి సమీపంలో ఉన్న ఒక హోటల్ గదికి తీసుకెళ్లాడు. అక్కడ వాళ్ళిద్దరూ శారీరకంగా కలుసుకున్నట్లుగా పోలీసుల విచారణలో చెప్పారు. అయితే సదరు యువకుడు ఆయన స్నేహితుడిని కూడా ఫోన్ చేసి ఆ విషయం చెప్పినట్లుగా తెలుస్తుంది. ఆ యువకుడిని తీసుకొచ్చిన తర్వాత ఆ హోటల్ వద్దకు యువకుడిని తీసుకొచ్చిన తర్వాత ఆ యువకుడు కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఈ విషయం మీద యువతి ఆ ప్రేమికుడితోటి గొడవ పడి ఇలా చేయడం ఎంతవరకు సరికాదు, ఇది రైట్ కాదని చెప్పేసి ఆమె బాధతోటి పోలీసులను ఆశ్రయించే ప్రయత్నం చేసింది. ఆమెను తప్పుదో పట్టించి వెంటపడి వేధించడంతో ఆమె నేరుగా ఆర్కే బీచ్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఏడుస్తుండటంతో అక్కడ ఆర్కే బీచ్ దగ్గరలో, తీరం దగ్గరలో ఉన్నటువంటి సందర్శకుల ఫోటో తీసి ఒక ఫోటోగ్రాఫర్ ఆమెను గమనించి ఓదార్చినట్టుగా నటించి ఆమెను నమ్మించి స్టేషన్ కి తీసుకెళ్తాను, పోలీసులకి ఫిర్యాదు చేద్దాము, నీకు నేను సహాయం చేస్తానని చెప్పేసి నేరుగా, అంటే ఆమె కొంత అస్వస్థలో ఉన్నది, తర్వాత షాక్ లో ఉండడం వల్ల ఆమెకి ఏం చేయాలో పాల్గొనే పరిస్థితిలో ఉండడం వల్ల ఆయన వెంట వెళ్ళింది. అతను ఏం చేశాడంటే అతను రూమ్ కి తీసుకెళ్లి అతను కూడా ఆమెని చేపట్టడం జరిగింది. అతను తనతో ఉన్నటువంటి స్నేహితులను కూడా పురుగుల్పాడు. ఈ విధంగా 11 మంది అత్యాచారానికి పాల్పడినట్టుగా మనకి ప్రాథమికంగా అందుతున్న సమాచారం. అయితే తర్వాత ఆ అమ్మాయి తండ్రి కుమార్తె కనిపించడం లేదంటూ బాధితురాలు తండ్రి స్థానికులకు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది మిస్సింగ్ కేసుగా కూడా నమోదు అయ్యింది. ఎక్కడికి పోలీసులని ఆచూకీతో ఆ గ్యాంగ్ రేప్ వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. ఈ కేసును డీసీపీ కె శ్రీనివాస్ గారు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 4వ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో మొత్తం 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా ప్రాథమిక సమాచారం. బాధితురాల్ని వైద్య పరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.